నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 వల్ల భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అన్నారు. హక్కులకు హామీ, రైతుకు భరోసా పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మన్షీర్ జిలానీ సామున్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి జిల్లాలోని రైతులు, రెవెన్యూ అధికారులు, అడ్వకేట్లు, పోలీసులకు ఈ చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ చట్టం వల్ల ప్రయోజనాలేంటి, ఎలాంటి మార్పులు వస్తాయి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు, భూ వివాదాల పరిష్కారం, కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర, రికార్డుల నిర్వహణ లాంటి అన్ని అంశాలపై అజయ్ కల్లం సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12 రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాల్సిందేనని చెప్పారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థలో 66% కేసులు సివిల్ తగాదాల వల్లనే ఉంటే మరో 14% హత్యలు భూ తగాదాలకు సంబంధించినవే నడుస్తున్నాయని, మిగిలిన దేశాల్లో కేవలం 3% సివిల్ వివాదాలు మాత్రమే నమోదవుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేలో భాగంగా 6,000 గ్రామాల్లో సర్వేను పూర్తి చేసిందని, ఎయిర్ క్రాఫ్ట్, రోవర్, డ్రోన్లు వంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రతి భూ సరిహద్దును జియో రెఫరెన్స్ చేసి రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేసే విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఏడీ సర్వేయర్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకొని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో ఉండడంతో తగ్గేదే లే అంటూ తొలి జాబితాను అధినేతలు రిలీజ్ చేశారు. ఈ జాబితాను చూసిన వైసీపీ హైకమాండ్లో వణుకు మొదలైందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇలా ఉండగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇటు ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ ఒక హై టెన్షన్ మొదలైనట్టే. ప్రజల్లో ఎవరికి ఓటు వేయాలని, నాయకుల్లో ఎవరు గెలుస్తారని మదిలో నెబరమేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తమ కంచుకోటగా భావిస్తుంటారు. ఉత్తరాంధ్రలో టీడీపీ హవా సాగుతుందని, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ 117 శాసనసభ స్థానాలు కైవసం చేసుకోగా, ఉత్తరాంధ్రలో 30కి పైగా స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ 7, వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు గెలుచుకుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా, వీటిలో 6 ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం శ్రీకాకుళం పార్లమెంటుకి 2 సార్లు ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. గ్రామీణ, పట్టణ విభాగాల మధ్య ఓటర్లు సమానంగా విభజించబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు తన అదృష్ట మైదానంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతం కంటే పట్టణ ప్రాంతాల్లో టీడీపీ ఎప్పుడూ మెరుగ్గా పనిచేస్తుందనేది మనకు తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో టీడీపీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి సీతంరాజు సుధాకర్పై టీడీపీ పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి విజయం సాధించారు. ఇదే తరుణంలో టీడీపీ 94, జనసేన 24 సీట్లతో కలిగిన 118 మంది ఉమ్మడి అభ్యర్థులను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా జాబితాను విడుదల చేయగా, మరో 57 స్థానాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గ స్థానాలకు 4 స్థానాలను మొదటి జాబితాలో ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం శాసనసభ్యులు డాక్టర్ బెందాలం అశోక్ తొలి విడత జాబితాలోనే చోటు దక్కింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్, ఆమదలవలస, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులుగా తొలి విడత జాబితాలోనే సీట్లు దక్కించుకున్నారు. అయితే జిల్లాలో మరో 6 స్థానాలకు సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉండటం, కొన్ని స్థానాలకు పొత్తులో అవకాశాలు రావాలని కోరడంతో టీడీపీ అధినాయకత్వం మేషాలు లెక్కేస్తుంది. బీజేపీతో పొత్తుంటే కొన్ని స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని భావించి
కొన్ని నియోజకవర్గాలను ప్రకటించకుండా ఉంచడం ఓ ఎత్తైతే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ వాతావరణం ఉన్న నియోజకవర్గాలు, జనసేన టిక్కెట్ ఆశిస్తున్న నియోజకవర్గాలు సీట్లను ప్రకటించకుండా చంద్రబాబు జాగ్రత్త వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు నాయకత్వం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగించిన విషయం. అయితే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ పక్షాన ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. పలాస నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి పరాజయం చవిచూసిన గౌతు శిరీష కొన్నేళ్లుగా అదే నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే జనసేన తరపున తనకు సీటు కేటాయించాలని కోరుతూ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఇప్పటికే కలిసినట్టు తెలుస్తోంది. శిరీష తాత గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడిగా సోంపేట నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించగా, శిరీష తండ్రి గౌతు శ్యాంసుందర శివాజీ సోంపేట, పలాస నియోజకవర్గాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. సిక్కోలు రాజకీయాల్లో సీనియర్ నేతల కుటుంబాలకు స్థానం దక్కకపోవడంపై ఇక్కడ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరోవైపు జనసేన అదే సీటు కోరుకోవడం మరిన్ని ఆలోచనలకు తెరలేపుతుంది. జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణతో పాటు మామిడి గోవిందరావు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, యువనాయకుడు గోండు శంకర్ మధ్య టికెట్ల కోసం పోటీ నడుస్తోంది. నరసన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తితో పాటు ప్రముఖ వైద్య నిపుణులు, రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన డాక్టర్ బొగ్గు శ్రీనివాసరావు టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దివంగత మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు నిమ్మక జయకృష్ణతో మరికొంతమంది ఆశిస్తున్నారు. 4 నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించిన టీడీపీ అధినాయకత్వం మరో 6 సీట్ల విషయంలో తర్జన భర్జన పడుతోంది. ఏది ఏమైనా 2024 సార్వత్రిక ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకి అంత సులువుగా ఉండవని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం అంటే టీడీపీ సంసిద్ధం అంటూ ఎన్నికల్లో సమర శంఖాలను పూరిస్తున్నాయి. మరో 2 నెలల్లో ఎన్నికలుండగా రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలను గురించి పరితపిస్తున్నారని చెప్పవచ్చు. ప్రసిద్ధ యూజీసీ కేర్ జర్నల్స్ ముద్రితానికి పరిశోధనా పత్రాలు, ప్రమాణాలు పాటించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం డీన్ సంతోష్ రంగనాథ్ అన్నారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల మేనేజ్మెంట్ విభాగం ఏర్పాటు చేసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రీసెర్చ్ అండ్ మెథడాలజీ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనే అంశంపై మాట్లాడుతూ పరిశోధనా పత్రాలు రాయటం అనేది విద్యారంగంలో అత్యంత అవసరమని, రాబోయే విద్యార్థులకు అవి మార్గదర్శకమని అన్నారు. ప్రతి విద్యార్థి పోటీతత్వంతో ముందుకెళ్లాలని, అప్పుడే విజయావకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు మాట్లాడుతూ అభ్యాసం, వ్యుత్పత్తి, సాధన వంటివి పరిశోధనలో అవసరమని అన్నారు. అనంతరం అతిథిని దుస్సాలువలతో విద్యార్థులు కేరింతల నడుమ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కేవీవి సత్యనారాయణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మార్తాండ కృష్ణ, వంగ మహేష్, బాలాజీ, సీతారాం నాయుడు, మధు, గీత, సునీత, రవి, రమణమూర్తి, గోపాలరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. Researchers for designing of the personnel are using of tool as a personnel. That is, Cranbach's alpha test needs to be conducted where the values must be 0 to 1. If it is reached to 1, we can say that there is a highly related, highly correlated. In the same time, correlation analysis also needs to follow. Regression analysis needs to follow. That is, forecasting of demand if you take it as one of the good example and application for the business management. How companies are going to forecast about the demand, that is based on the previous past 5 years experiences. Suppose there is a 10% average of 10% growth. According to that, we can say current year also having 10% of growth, and we can proceed accordingly. Purchasing of raw material, arranging of all the resources and going for the production and giving the targets for the marketing people to reach. That is the creation of demand. That is approaching correlation coefficient or rank correlation, and in the same time the continuity of the correlation analysis if we proceed with the regression analysis of both. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం పొందూరు మండలం గోరింట గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయం, సుమారు 41 లక్షల నిధులతో తాడివలస R&B రోడ్ నుండి పైడి జోగిపేట గ్రామానికి
కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును స్పీకర్ ప్రారంభించారు. అదేవిధంగా సుమారు 10 లక్షల నిధులతో గోకర్ణపల్లి గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 4.5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ విషయంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. వృద్ధులకు పింఛన్లు, పేదలకు రేషన్ మొదలుకొని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకువచ్చిన ఏకైక సీఎం జగన్ అని పునరుద్ఘాటించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి కల్పన, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సంక్షేమాన్ని అందించడమే సీఎం ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకుని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎంతో నిబ్బరంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలు అమలు పరుస్తూ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉషారాణి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు తమ్మినేని కృష్ణకుమారి, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి కోన రమణమ్మ, స్థానిక నాయకులు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బాడాన కృష్ణ, కోన గోపాలం, తమ్మినేని ప్రతాప్, స్థానిక సర్పంచ్ చింతాడ మాధురి, చింతాడ ప్రసాద్ తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా భక్తులకు శుభవార్త. శ్రీకాకుళం జిల్లా పరిధిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం, రావివలస, సాబకోట, రామతీర్థ క్షేత్రాలకు ఈ నెల 8 మరియు 9 తేదీల్లో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం 2 డిపోల నుండి రామతీర్థానికి, టెక్కల నుండి రావివలసకు, పలాస డిపో నుండి సాబకోటకు ప్రత్యేక బస్సులు నడపబడతాయని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నుండి రామతీర్థ క్షేత్రానికి 26, టెక్కల నుండి రావివలసకు 6 బస్సులు, అదేవిధంగా పలాస నుండి సాబకోటకు 45 బస్సులు, పొత్తంగికి 7 బస్సులు నడపబడతాయని తెలిపారు. శ్రీముఖలింగం చక్ర స్నానాన్ని పురస్కరించుకొని 11వ తేదీన అదనంగా 12 కొత్త బస్సులను తిప్పుతామని అన్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైకాపా ప్రభుత్వం కంటి తుడుపు చర్యలతో ప్రజలను మభ్యపెట్టలేదని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరం అరసవిల్లిలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా రెవెన్యూ మంత్రి ధర్మాన సాధించిన స్టేడియం నిర్మాణం, భారతదేశ ఎలక్షన్ కమిషన్ ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తూ వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో స్టేడియం గురించి చర్యలు తీసుకుంటున్నారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆమ్దాలవలస రైల్వే స్టేషన్ వరకు పోయే రోడ్డు తమ హయాంలో నిధులు మంజూరు చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అలాగే సింగపురం వద్ద నర్సింగ్ కళాశాల, వంశధార స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేను కలుపుతూ గార వద్ద వంశధార నదిపై బ్రిడ్జ్, గార మండలంలో శివారు భూములకు సాగునీరు అందించడానికి ఎత్తిపోతుల పథకం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా తాత్సర్యం చేయడంపై బహిరంగంగా ప్రశ్నించిన విషయం విదితమేనని అన్నారు. రానున్నది టీడీపీయేనని, ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని అప్పల సూర్యనారాయణ అన్నారు. వైకాపా ప్రభుత్వం ఇప్పుడు స్టేడియం నిర్మాణంపై చర్యలు తీసుకుంటామనడం ప్రజలను మభ్యపెట్టే చర్యని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో మంగళవారం పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి చేతుల మీదుగా 400 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతని అన్నారు. ఆసరా, ఒంటరి మహిళా పెన్షన్, జగనన్న ఇల్లు మహిళల పేరు మీదే ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఉచితంగా స్థలం మంజూరు చేసి రిజిస్ట్రేషన్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తే మహిళలకు ఇంకా మంచి అవకాశాలు అందుతాయని అన్నారు. వైకాపా మేనిఫెస్టోలో పొందుపరిచిన 95% పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలనను సచివాలయం ఏర్పాటు ద్వారా సార్థకం చేశారన్నారు. సచివాలయాల ఉద్యోగులు ప్రజలకు వారానికి 6 రోజులు సేవలందిస్తున్నారని తెలిపారు. పౌర సేవల కోసం ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సచివాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలంతా మనసారా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మనకి ఇల్లు లేని బాధ చెప్పాం. మనకి పిల్లలు చదివించుకోవాలంటే డబ్బులు లేవు, చదువుకోవాలని ఆశతో పిల్లలు ఉన్నారు. మనం ఎక్కడైనా ఏదైనా ఒక కొనుక్కోవాలంటే కూడా కన్నవారింటికో, అత్తవారింటికో, లేక భర్త దగ్గర తలదించాల్సి వచ్చేది. ఏం చేయాలో తెలిసేది కాదు.
రూపాయి కూడా మనకి స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండేది కాదు. జగన్ ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత మరి వెంటనే ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఒక తన ప్రతినిధిగా ఒక 50 ఏళ్లకు మైదానంలో గిరిజన గ్రామాల్లో 30 ఏళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి మనం అడుగుతున్నామా, అన్నా నాకు అమ్మఒడి కావాలి, అన్నా నాకు వైఎస్ఆర్ చేయలు కావాలి, అన్నా నాకు వైఎస్ఆర్ ఆసరా కావాలి, మా నా ఇంట్లో ఉండే యజమానికి వాహనం ఎందుకు కావాలి, లేదా ఇంట్లో ఉండే యజమానికి రైతు భరోసా కావాలి. మనం అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు. కానీ జగనన్న తన మేధాశక్తితో మన పేద ప్రజల మీద ఉన్న అభిమానంతో రూపాయి లంచం లేకుండా మనం ఎవరి దగ్గర తలదించకుండా ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అందరూ కూడా ప్రజాసేవకు అంకితం అయితేనే ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు సేవ చేస్తేనే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండండి అని చెప్పిన మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి. సవర దుర్గమాత సంబరాలు శ్రీకాకుళం మండలం తండెంవలస పంచాయతీ బెండివానిపేట గ్రామంలో కించిరాపు వారి కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. కోరిన కోర్కులు తీర్చిన కొంగు బంగారంగా భక్తుల పాలిట కల్పవల్లిగా గ్రామ ప్రజలు కొలుస్తారు. ఆ గ్రామాన వెలిసిన అమ్మోరును కింజరాపు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పిల్లపాపలతో గ్రామంలో మహిళలు, పెద్దలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర బీసీ అధ్యక్షులు వంగటి రమణమూర్తి, సోదరుడు వంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల విజయానికి తొలిమెట్టి 10వ తరగతి, ఇందులో మంచి మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణత సాధించినట్లయితే భవిష్యత్తు బంగారమయమవుతుందని కేశవరాయన్పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి దుర్గా ప్రసాద్ అన్నారు. 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించడానికి గల సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హనుమయ్యపేట గ్రామానికి చెందిన విద్యార్థులు తప్పెటిగుళ్ల ప్రదర్శన ఈ సభకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం నృత్యాలు కనులు విందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిశంకర్, శివరాం ప్రసాద్, కృష్ణవేణి, రామ్మోహన్ రావు, అనంత రామారావు, శ్రీరాములు నాయుడు, పుష్పలత, కృష్ణారావు, కిరణ్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని స్థానిక గోనపాలెం శాంతినికేతన్ స్కూల్ నుండి ర్యాలీగా నిర్వహించడం జరిగింది. స్థానిక పాత గోనపాలెం అంగన్వాడీ సెంటర్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా శాంతినికేతన్ స్కూల్లో 11 నుండి 18 సంవత్సరాల కిషోరి బాలికలకు అవగాహన కల్పించారు. ఆడపిల్లలను కాపాడుదాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యోగేశ్వరి, జుహిదా పర్వీన్, షబానా, టి రాజేశ్వరి, కె కళ్యాణి, ఆదిలక్ష్మి, ఇందుమతి, హైమ, పద్మావతి, ప్రమీలాదేవి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.